భాషా గారు సార్. కంగ్రాచులేషన్స్ అండి. ఎనీవే కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఎంత ఎంత అండి ప్యాకేజ్ ఎంత? 13.5. 13.5. ఏ లొకేషన్ అండి? హైదరాబాద్ లొకేషన్. వెరీ గుడ్ వెరీ గుడ్. మీరు ఏ బ్యాచ్ అండి? మీరు గుర్తులేదా కరెక్ట్ గా? అంటే మీరు చెప్పలేకపోతున్నారు కదా, ఇంతకు ముందు కాల్ చేసి. 2024 ఆగస్ట్ లో స్టార్ట్ అయింది సార్ బ్యాచ్. అది 2024. అవునండి. ఓకే. ఆగస్ట్ ఎండింగ్ లో స్టార్ట్ అయింది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 30 క్లోజ్ అయిపోయింది బ్యాచ్. ఓకే అండి. ఓకే ఓకే. సో ట్రైనింగ్ ఎలా అనిపించింది మీకు అప్పుడు? ఓకే సార్, బాగా అనిపించింది. బాగా అనిపించిందా? ఓకే. ట్రైనింగ్ ఎలా ఉపయోగపడిందండి మీకు ఇంటర్వ్యూలో? ఉపయోగపడింది సార్, బాగా ఉపయోగపడింది. అంటే అడిగారు క్వశ్చన్స్ కొన్ని సార్లు. మన ట్రైనింగ్ లో నేర్చుకునే విధానాలు కొన్ని చాలా సార్లు అయితే ఇన్ డెప్త్ గా అడిగారు. అది కొంచెం కష్టం, అంటే చాలా ఇంట్రెస్ట్ అటెండ్ అయ్యాను. దాని తర్వాత వేరేగా మనకు ట్రైనింగ్ ఉపయోగపడింది సార్, బాగా ఉపయోగపడింది. వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే. సో ఎంత 13 lakhs ప్యాకేజ్? 13.5 అండి. 13.5 lakhs ప్యాకేజ్. ఓకే. హైదరాబాద్ లొకేషన్ కదా? అవునండి. ఎక్కడ కంపెనీ ఎక్కడ ఉంది? ఏరియాలో ఉంది? అదేనండి, సాఫ్ట్, ఇది మన హైటెక్ సిటీలో ఉందా? ఓకే వెరీ గుడ్. సో ఇంటర్వ్యూ అంతా టోటల్ ఎన్ని రౌండ్స్ తీసుకున్నారు? 1 రౌండ్ అండి. ఒక రౌండ్ లోనే అయిపోయిందా? అవునండి. ఓకే. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనకి వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి, కాల్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి. అంటే ఫైనాన్షియల్ స్టార్ట్ అయింది కదా? అవునవును. అంతకుముందు నేను చాలా ఆల్మోస్ట్ ఒక వేరే కంపెనీలో జాబ్ వచ్చి ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. డాక్యుమెంట్స్ అంతా ఆఫర్ రిలీజ్ చేయలేదు, అలా అయింది. కొన్ని క్లయింట్ రౌండ్స్ వరకు వెళ్ళాయి, అక్కడ కొన్ని అవ్వలేదు. క్లయింట్ రౌండ్స్ ట్రాన్స్ఫర్ చేశారు మళ్ళీ, ఇలా చాలా జరిగాయండి. ఓకే. సో ఓకే ఓకే. ఫస్ట్ రౌండ్ ఒక రౌండ్ లోనే కంప్లీట్ అయిపోయింది. అవునండి. ఆఫర్ లెటర్ రిలీజ్ చేశారా? అయిపోయిందండి. రిలీజ్ కూడా చేస్తారా? అవును, చేసేసారు. ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్. గ్రేట్ గ్రేట్. 13.5 lakhs అంటే 13.5 అంటే గ్రేట్, మంచి ప్యాకేజ్ వచ్చింది స్టార్టింగ్ లో మీకు. ఇంటర్వ్యూ అంటే మనం ట్రైనింగ్ అనేది, మీకు ట్రైనింగ్ లో మనం చెప్పిన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కానీ ఇవన్నీ కూడా మీకు ఇంటర్వ్యూలో ఆల్మోస్ట్ కవర్ అయిందా? అయ్యాయి సార్, కొన్ని కవర్ అయ్యాయి. ఇంకా అవుట్ ఆఫ్ సిలబస్ ఏమొచ్చింది? అవుట్ ఆఫ్ సిలబస్ చాలా అడిగారు. డిఎంఎస్ అడిగారు, మనకి ఇంటర్కమ్ రిలేషన్షిప్స్ లో ఇన్ డెప్త్ అడిగారు. చాలా మనకి ఇదేంటి మళ్ళీ అడిగారు, మళ్ళీ రియల్ టైమ్ సినారియో. అవునండి అవునండి. అది కూడా ఎక్స్ట్రా, అంటే మనం చెప్పినవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా కూడా కొంచెం ప్రిపేర్ అవడం వల్ల మీకు జాబ్ అవుతుంది. అవునవును. వెరీ గుడ్ వెరీ గుడ్. మేబీ ఈ మంత్ లో చాలా మందికి వస్తాయి అనుకున్నాను, ఎందుకంటే చాలా మంది ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారు కూడా. 2024 లో జాయిన్ అయ్యారా మీరు? అవును సార్. ఓకే. కొంతమంది ఇన్ఫార్మ్ చేస్తున్నారు, కొంతమంది ఇన్ఫార్మ్ చేయట్లేదు జాబ్స్ వచ్చిన తర్వాత. యాక్చువల్ గా కోర్స్ అయిన తర్వాత కూడా ప్రాపర్ గా ఫోకస్ చేస్తేనే జాబ్స్ వస్తాయి, లేకపోతే రావండి. అవును, లేదు రావదండి. ఆల్మోస్ట్ నేను జాయిన్ అయ్యి 4 months అయింది ఆల్మోస్ట్. ఓకే. ఎనీవే కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్స్. అండ్ ఇన్ఫార్మ్ చేసినందుకు కూడా చాలా థ్యాంక్స్ అండి. ఓకే అండి. ఓకే ఓకే. థ్యాంక్ యూ అండి. బాయ్. ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయగలరా? ఇట్లా మీకు జాబ్ వచ్చింది కదా, ఒకసారి నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయగలరా? చేస్తాను. కొంచెం మెసేజ్ చేయండి చాలా. ఓకే. థ్యాంక్ యూ అండి. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. బాయ్. ఆల్ ది బెస్ట్.